మార్కు 9:23 నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అంటే నిజంగేమిటి? అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మనం మార్కు 9:23 వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. యేసు అతనితో, నీవు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను. మార్కు 9:23 ఈ ఒక్క వాక్యం ఎంతోతో మందికి ధైర్యాన్ని, ఆశను ఇస్తుంది. కాని దీనిని సరైన సందర్భంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వివరణ: ఈ వాక్యం చెప్పబడిన సందర్భంలో ఒక తండ్రి తన కుమారుడిని యేసు దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ బాలుడు తీవ్రమైన బాధలో ఉన్నాడు. శిష్యులు అతనిని స్వస్థపరచలేకపోయారు. ఆ తండ్రి యేసుతో ఇలా అన్నాడు, మీకు సాధ్యమైతే మాపై కనికరపడి సహాయం చేయండి. అప్పుడు యేసు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీవు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసు చెప్పిన మాటల అర్థం ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తన చిత్తప్రకారం అద్భుతంగా కార్యం చేయగలడు. ఇది మనం కోరుకున్న ప్రతిదీ తప్పకుండా జరుగుతుందని ఇచ్చిన వాగ్దానం కాదు. దేవుని చిత్తం, సమయం, జ్ఞానం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనవి. మన జీవితానికి అన్వయం: ఈరోజు మీరు సమస్యల్లో ఉన్నారా? భయం, అనారోగ్యం, అప్పులు, కుటుంబ సమస్యలు లేదా నిరాశతో పోరాడుతున్నారా? ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది, పరిస్థితులు ఎంత కష్టమైనా దేవునిపై విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. మనకు మార్గం కనిపించకపోయినా దేవుడు మార్గం చేయగలడు. మన బలం తగ్గిపోయినా ఆయన బలం ఎప్పటికీ తగ్గదు. ముగింపు: మార్కు 9:23 మనకు విశ్వాసాన్ని పెంచుకోవాలని నేర్పిస్తుంది. మన జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచి ఆయన చిత్తాన్ని నమ్మి ప్రార్థనలో నిలకడగా ఉంటే దేవుడు తన మహిమ కొరకు అద్భుతమైన కార్యాలను చేయగలడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే దీన్ని ఇతరులతో కూడా పంచుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.